ప్రకటించింది. వారం రోజుల్లోనే ధాన్యం డబ్బులను బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తామని తెలిపింది. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన జారీ చేశారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, అమ్మిన తర్వాత రైతులకు వారం రోజుల్లో డబ్బులను వారి బ్యాంకు ఖాతాల్లో విడుదల చేస్తామన్నారు. ఇక సన్నవడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ కూడా త్వరగా రిలీజ్ చేస్తామని, రైతులు వీటి కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3.80 లక్షల మంది రైతులకు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. ధరణి పోర్టల్ వల్ల ఎంతో మంది రైతులు తమ భూమిని కోల్పోయారని, అందులో ఎన్నో లొసుగులు ఉన్నాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ధరణి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, తాము అధికారంలోకి వచ్చాక అందులోని సమస్యలను పరిష్కరించామన్నారు. ధరణి స్థానంలో కొత్తగా భూభారతి పోర్టల్ తీసుకొచ్చి ల్యాండ్ రికార్డుల్లో పారదర్శకత తెచ్చి రైతులకు ఉపయోగపడేలా చేస్తున్నట్లు తెలిపారు. పేదల సంక్షేమమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతిపక్షాల విమర్శలను తాము పట్టించుకోమన్నారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని, రైతులకు రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయల చొప్పున అందిస్తూ పెట్టుబడి సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవలే రైతు భరోసా తొలి విడత సాయం విడుదల చేశామని, ఈ నెలాఖరులోగా అన్ని ఎకరాలకు అందిస్తామని పొంగులేటి చెప్పారు. తమ ప్రభుత్వం పేదవారికి అండగా ఉంటుందన్న పొంగులేటి ఎవరికి భయపడమని అన్నారు. సన్నవడ్లకు మద్దతు ధర ఇవ్వడమే కాకుండా 500 రూపాయల బోనస్ కూడా ఇస్తున్నామన్నారు. సన్నవడ్లకు రేషన్ దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేస్తున్నామని, ఇతర ప్రాంతాలకు పంపించాల్సిన అవసరం లేదన్నారు. ప్రతిపక్షాల అవాకులు చెవాకులు తాము పట్టించుకోమని, కొంతమంది ప్రతిపక్ష నాయకులు తమకు అంటిన బురదను తమకు అంటించాలని చూస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటూ ముందుకెళ్తుందని పొంగులేటి తెలిపారు. ఏపీ తెలంగాణలో ఎండ తీవ్రత పెరుగుతోంది. జనాలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఎండ ప్రభావం ఉక్కపోత మొదలవుతోంది. దీంతో జనం అల్లాడిపోతున్నారు. మరికొద్ది రోజుల పాటు భారీ తీవ్రత అలాగే కొనసాగే అవకాశం ఉంది. ఎండ తీవ్రత, వడగాల్పులపై ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రకటన జారీ చేశారు. ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా భారీ ప్రతాపం, వడగాల్పులు తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. శనివారం ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో వేడిగాళ్లు బలంగా వీచే అవకాశం ఉందని, గరిష్ట ఉష్ణోగ్రతలు తారాస్థాయిలో నమోదవుతాయని అంచనా వేశారు. కాకినాడ జిల్లాలోని 2, తూర్పు గోదావరి జిల్లాలో 4, ఎన్టీఆర్ జిల్లాలో 3, ఏలూరు జిల్లాలో 3, అనకాపల్లి జిల్లాలో 5, పోలవరం జిల్లాలో 6, పార్వతీపురం, మన్యం జిల్లాలో 14, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 20, శ్రీకాకుళం జిల్లాలో 8 మండలాల్లో వడగాళ్లు వీస్తాయని హెచ్చరించారు. ఇక ఎన్టీఆర్ జిల్లాలో 3 మండలాల్లో వడగాల్పులు ఇవాళ వీస్తాయని, ఇక 79 మండలాల్లో వీటి ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆదివారం 93 మండలాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇక శుక్రవారం ఉష్ణోగ్రతల విషయానికి వస్తే కాకినాడ జిల్లా కరపలో 44.1 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత నమోదవగా, కడపలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత, పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత, తిరుపతి జిల్లాలోని వరదయ్యపాలెంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వివరాలు వెల్లడించింది. ఇక రాష్ట్రంలోని 22 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు నేడు ఏపీలోని విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడతాయని అంచనా వేసింది. ఇక తెలంగాణలో రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని అంచనా వేసింది. పలు జిల్లాల్లో ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. ఇక నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఎండల క్రమంలో మధ్యాహ్నం వేళల్లో వృద్ధులు, పిల్లలు బయటకు రాకపోవడం మంచిదని సూచించింది. అత్యవసరమై బయటికి వస్తే పలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. గర్భిణీలు కూడా జాగ్రత్తగా ఉండాలని, వడదెబ్బ బారిన పడకుండా తగిన సూచనలు తీసుకోవాలని సూచించింది. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎండలు దంచుకొడుతుండగా రానున్న మరికొద్ది రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది. భారతదేశంలో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,52,360గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము 1,39,660లకు చేరింది. దేశంలో ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇవాళ బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. స్వల్ప దిద్దుబాటు తర్వాత అంతర్జాతీయ మార్కెట్లు వారాంతానికి ముఖ్యంగా దేశీయ, భారతీయ ధరలు గత తగ్గుదల నుండి స్వల్పంగా కోలుకున్నాయి. గ్లోబల్ స్పాట్ గోల్డ్ ట్రేడింగ్ వారాన్ని స్వల్ప తగ్గుదలతో ముగించినప్పటికీ వరుసగా 3వ వారం కూడా సుమారు 2% లాభాన్ని నిలబెట్టుకుంది. దేశీయ మార్కెట్లో కాల్పుల విరమణ తర్వాత వచ్చిన తొలి దిద్దుబాటులో కనిపించిన నష్టాల్లో కొంత భాగాన్ని తిరిగి పొంది బంగారం ధరలు ఈ రోజు 10 గ్రాములకు సుమారు 870 రూపాయల మేర కోలుకున్నాయి. భారతదేశ
భారతదేశంలో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,52,360, 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము 1,39,660కి చేరుకుంది. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,54,100గా ఉండగా 22 క్యారెట్ల ధర 1,41,260గా ఉంది. ఇంకా హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,52,360గా ఉండగా 22 క్యారెట్ల ధర 1,41,010గా ఉంది. నాదర్గుల్ రైతులు కదం తొక్కారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములకు దూరమై భూ పోరాటానికి దిగిన రైతు కుటుంబాలు శుక్రవారం మరోసారి తమ భూముల వద్దకు వెళ్లి ప్రైవేట్ సైన్యంపై విరుచుకుపడ్డారు. ఆ కంపెనీలు వేసిన రేకుల కంచెను దాటుకుని పోలీసులు బౌన్సర్లను సైతం లెక్క చేయకుండా భూమిలోకి చొచ్చుకొని వెళ్లారు. ఈ అనూహ్య పరిణామాలతో అక్కడ కొన్ని గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. తమకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ను తీసుకుని లోపలికి పోయేందుకు రైతులు ప్రయత్నించగా పోలీసులు మెయిన్ గేట్ వద్దే నిలువరించారు. చాలాసేపు వాగ్వాదం చేసిన తర్వాత గేటు తీసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు తాళ్లు పట్టుకుని గేటుకు అడ్డుగా రక్షణ వలయంగా నిల్చున్న రైతులు లెక్క చేయలేదు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అంటూ ముందుకు తోసుకుంటూ వెళ్లారు. లోపలి వైపు ప్రైవేట్ సైన్యం గేటును అదిమి పట్టినా రైతులు పట్టు వీడకపోవడంతో ఒక్కసారిగా గేటు తెరుచుకుంది. దీంతో పదుల సంఖ్యలో రైతులు లోపలికి వెళ్లి బౌన్సర్లను తరిమి కొట్టారు. ఒకేసారి పెద్ద ఎత్తున రైతులు రావడంతో బౌన్సర్లు భయంతో భూముల్లోకి పరుగులు తీశారు. 2 ఏళ్లుగా తమల్ని తమ భూముల్లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్న బౌన్సర్లపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న రైతులు వారిని ఉరికించారు. ఈ క్రమంలో కొంతమంది బౌన్సర్లు గుంతలో పడిపోగా మరికొందరిని రైతులు పట్టుకుని దాడి చేసేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. అయితే ఎవరిపైనా దాడులు చేయొద్దని విశారదన్ మహారాజ్ వచ్చి రైతుల్ని వారించి బౌన్సర్లను అక్కడి నుంచి పంపించారు. ఆ తర్వాత రైతులు భూముల వద్దకు వెళ్లి ప్రైవేట్ కంపెనీలు ధ్వంసం చేసిన బోర్లను, బావులను పూడ్చిన తీరును విశారదన్ మహారాజ్కు చూపించారు. పొలాల కోసం వేసుకున్న పైపులను కూడా ధ్వంసం చేశారని, కాలువలు లేకుండా చేశారని, కరెంటు వైర్లను తగలబెట్టారని రైతులు వాటి చూపుతూ ఆవేదన చెందారు. చాలా కాలం తర్వాత పొలాల్లోకి వెళ్లినందుకు రైతులంతా సంతోషం వ్యక్తం చేశారు. రాజకీయాలు చేయడం మానుకొని రైతులకు ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని నాదర్గుల్ రైతులు కాంగ్రెస్ నేతలకు తెగేసి చెప్పారు. ప్రతిరోజు రైతులు వంట వార్పుతో పాటు పలు రీతుల్లో నిరసన కొనసాగిస్తుండగా భూ పోరాటానికి బీఆర్ఎస్ సహా వామపక్షాలు, పార్టీలు, ఇతర ప్రజా సంఘాలు వారికి మద్దతు పలికాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం సంఘీభావం తెలుపుదామని భావించారు. మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతల ఆదేశానుసారం స్థానిక నాయకులు శుక్రవారం రైతుల వద్దకు వెళ్లి సమావేశం ఏర్పాటు చేశారు. వచ్చి రాగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిపై ఆరోపణలు గుప్పించడంతో రైతులు అడ్డుకున్నారు. 2.5 ఏళ్లుగా భూముల్లోకి వెళ్లనివ్వకుండా ప్రైవేట్ కంపెనీలు ఇబ్బందులు పెడుతుంటే ఎందుకు పట్టించుకోలేదని రైతులు నిలదీశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ పెద్దలు వద్దకు వెళ్తే ఎవరు న్యాయం చేయలేదని, గోడు వినలేదని ప్రశ్నించారు. మీడియాలో వచ్చిన తర్వాతే తమకు ధైర్యం వచ్చిందని చెప్పారు. 5 రోజులుగా వంట వార్పు, నిరసనలు, ధర్నాలు చేస్తుంటే మీడియా సంస్థలు, వివిధ పార్టీలు, సంఘాలు వచ్చి మద్దతునిచ్చారే గానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చారా అని నిలదీశారు. ఇవి ప్రభుత్వ భూములే అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో చెప్పి కంపెనీలకు వత్తాసు పలికారే కానీ రైతుల గురించి ఒక్క మాటైనా చెప్పలేదని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతలను విమర్శించడం కాదు, రైతులకు ఏం చేస్తుందో చెప్పాలని పట్టుబట్టారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కదా, మీరే న్యాయం చేయించాలని డిమాండ్ చేశారు. రైతులు మాటలతో ఎదురుదాడి చేయడంతో హస్తం నేతలు కంగుతిన్నారు. ఏదో అనుకుంటే ఏదో జరిగిందని వారి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే వెనుతిరిగారు. వాస్తవానికి రైతుల్లో విభేదాలు సృష్టించేందుకే కాంగ్రెస్ నేతలు వచ్చారని పలువురు రైతులు ఆరోపించారు. గురుకుల విద్యా సంస్థలకు అవసరమైన సరుకుల సరఫరా టెండర్లలో 2,000 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. జీవో 17 ద్వారా స్థానిక చిన్న కాంట్రాక్టర్ల కరుపులు కొట్టి జాతీయ సంస్థలకు టెండర్లలో అవకాశం కల్పించారని విమర్శించారు. బడా కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు దండుకునేందుకే నిబంధనలు మార్చారని ఆరోపించారు. ఢిల్లీకి మూటలు పంపేందుకే జీవో 15 తీసుకొచ్చారని దుయ్యబట్టారు. వెంటనే ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. బూట్లు, స్కూల్ బ్యాగులు, ట్రంకు పెట్టెలు, బెల్టుల సరఫరాకు సంబంధించిన టెండర్లలో పాల్గొనాలంటే 10 కోట్ల రూపాయల నుంచి 25 కోట్ల సాల్వెన్సీ సర్టిఫికెట్ తేవాలంటూ కాంట్రాక్టర్లకు షరతులు పెట్టారని పేర్కొన్నారు. నోట్బుక్స్ కు వాటర్ మార్క్ నిబంధన పెట్టారని, అదేమైనా జాతి భద్రతకు సంబంధించిన విషయమా అని ప్రశ్నించారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో విద్య, మైక్రో ఇండస్ట్రీస్ వంటి అన్ని రంగాల్లోనూ సామాజిక న్యాయం జరిగిందని పేర్కొన్నారు. 12,000 మంది చిన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లకు కేసీఆర్ న్యాయం చేశారని వివరించారు. ప్రభుత్వ ప్రొక్రూట్మెంట్ కాంట్రాక్టుల్లో బీసీలకు 42%, ఎస్సీలకు 18%, గిరిజనులకు 12% రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చలేదని విమర్శించారు. స్థానికంగా ఉన్న చిన్న కంపెనీలను దెబ్బకొట్టి
వంటి తమ అస్మదీయ కంపెనీలకు విద్యారంగ కాంట్రాక్టులు ఇచ్చేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపించారు. బీసీ, ఎస్సీ, గిరిజన, మైనార్టీ కార్పొరేషన్లకు టెండర్లలో ఎందుకు అవకాశం ఇవ్వలేదని నిలదీశారు. జీవో 17ను మార్చాలని హైకోర్టు చెప్పినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. చేవెళ్ల డిక్లరేషన్లో చెప్పిన సామాజిక న్యాయం ఇదేనా అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు అభ్యంతరాలు చెప్పాలనుకున్నా డీడీలు కట్టాలనే విచిత్రమైన నిబంధనలు పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ గారు తెలంగాణను అద్భుతంగా డెవలప్ చేయాలని చెప్పేసి తెలంగాణ నుండి వలసలాగాలని, తెలంగాణలో ప్రజలందరికీ ఉపాధి పెరగాలని ఎంఎస్ఎంఈ రంగాన్ని అంటే చిన్న చిన్న పరిశ్రమలు ఏవైతే ఉంటాయో తెలంగాణ యువకులు ఎప్పుడు అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్లో ఉండి మరి ఉద్యోగాల కోసం, మరి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం మరి ఎప్పుడు చకోర పక్షుల్లాగా ఎదురు చూసే పరిస్థితి రాకుండా వాళ్ళలో ఔత్సాహిక యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే, ప్రభుత్వ సహకారంతో కానీ కుటీర పరిశ్రమలు పెట్టుకుంటే వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పేసి ఆనాడు చాలా కాంట్రాక్టులు కూడా వారికే ఇచ్చారు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఎంఎస్ఎంఈలను పూర్తిగా చంపేసింది. ఇలా నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు లేటెస్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కఠోరమైన జీవోను తీసుకొచ్చింది. ఆ జీవో పేరే జీవో నెంబర్ 17. గత సంవత్సరం తెలంగాణ హైకోర్టు ఈ జీవోను మాడిఫై చేయమని చెప్పింది. కానీ ఇంతవరకు ఆ జీవోను మాడిఫై చేసిన దాఖలాలు లేవు. ఈ జీవో నెంబర్ 17లో మొట్టమొదటి హెడ్డింగ్ ఏముందయ్యా అంటే ఇన్విటేషన్ ఫర్ నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా తెలంగాణకు చెందిన అన్ని గురుకుల పాఠశాలలు, అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అన్ని హాస్టళ్లకు దేశవ్యాప్తంగా టెండర్లు పిలుస్తున్నారు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వాహనాన్ని సీజ్ చేసే అధికారం మాత్రం లేదని తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలోనే ఇచ్చిన తీర్పును హైకోర్టు గుర్తు చేసింది. ఓ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో హైదరాబాద్ చెందిన వాహన యాజమాని హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో వాహనాలను సీజ్ చేయొద్దని కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ హైకోర్టు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు ఖచ్చితంగా రవాణా శాఖ నిబంధనలోని 44(a)ను అమలు చేయాలని ఆదేశించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన సమయంలో ఒకవేళ ఎవరైనా మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్నట్లు తెలితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టొచ్చని, కానీ వాహనాన్ని సీజ్ చేసే అధికారం మాత్రం లేదని కోర్టు తెలిపింది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వ్యక్తిని నిబంధనల ప్రకారం ప్రాసిక్యూషన్ చేయాల్సి వస్తే 3 రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. సాయిరాం రావు అనే వ్యక్తి 2025లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయారు. అయితే పోలీసులు ఆయన వాహనాన్ని సీజ్ చేశారు. ఆ వాహన యాజమాని విజయ్ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు వాహనాన్ని సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ మోటార్ వాహనాల చట్టం ప్రకారం మద్యం తాగి నడుపుతున్నారన్న కారణంతో వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని చెప్పారు. ఆ వాహనానికి సంబంధించిన తగిన పత్రాలు చూపిస్తే విడుదల చేయాలన్నారు. ఒకవేళ వాహనం స్వాధీనం చేసుకుంటే ఆ వాహన యాజమానికి సంబంధించిన ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి చూపితే తిరిగి అప్పగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయిన వ్యక్తి వాహనాన్ని నడపడానికి వీల్లేదని, ఆ వ్యక్తితో పాటు ఉండే వారిలో మద్యం తాగని, లైసెన్స్ ఉన్నవారికి ఆ వాహనం అప్పగించాలని కోర్టు తెలిపింది. ఒకవేళ మద్యం మత్తులో ఉన్న వ్యక్తి పక్కన ఎవరు లేకపోతే బంధువులు, స్నేహితుల్ని పిలిచి వారికి వాహనం అప్పగించాలని ఆదేశించారు. ఒకవేళ ఎవరూ లేని పక్షంలో మాత్రమే వాహనాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించాలని సూచించారు. డ్రైవర్ మద్యం సేవించడానే కారణంతో వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదన్నారు. పోలీసులు తెలంగాణ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989ని ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో త్వరలో రేషన్ మార్ట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. తొలుత కొన్ని జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. అవి సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. రేషన్ మార్ట్ల ద్వారా ప్రజలకు సబ్సిడీలో నిత్యావసర సరుకులు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో రేషన్ మార్ట్ ఏర్పాటు చేయాలని చూస్తుంది. ఇందులో భాగంగానే త్వరలో విజయవాడలోని 3 సర్కిళ్లలో పైలట్ ప్రాజెక్టుగా ఈ మార్ట్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ రేషన్ మార్ట్లో బియ్యంతో పాటు పప్పు దినుసులు, రవ్వలు, కాస్మెటిక్స్ విక్రయించాలని భావిస్తోంది. రేషన్ షాపుల్లో కేవలం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ బియ్యం, కందిపప్పు మాత్రమే కాకుండా నాణ్యమైన నూనెలు, గోధుమ పిండి, పంచదార, ఉప్పు వంటి ఇతర నిత్యావసరాలు కూడా ఈ మార్ట్లో అందుబాటులో ఉండనున్నాయి. ప్రముఖ కంపెనీల వస్తువులను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ఈ మార్ట్ల ద్వారా ప్రజలకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.
అలాగే రేషన్ డీలర్ల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వస్తువుల అమ్మకాల ద్వారా వచ్చే కమిషన్తో రేషన్ డీలర్ల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కూడా ఈ పథకం ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం విజయవాడలో ఏర్పాటు చేయబోతున్న ఈ రేషన్ మార్ట్లకు ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలా వద్దా అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ 24 న్యూస్.